హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 93వ భాగాన్ని వినేద్దాం. 5 తలలతో పడగగా కూడి తన కోరలు తెరిచిన సర్పం కోపం చల్లారక తన ఎర్రటి కోరల నుంచి ఒక్కసారిగా వాళ్ళపైకి విషాన్ని చిమ్మేసింది. విదర్ కళ్ళలోకి ఊహగారు రాథోడ్ గారు మెదిలితే వింధ్య మాత్రం భయంతో కళ్ళు మూసుకుని విదర్ చేతిని పట్టుకుని ఉండిపోయింది. ఆ సర్పం చల్లిన విషం వాళ్ళపై పడుతుంది అనక ఏదో మాయ జరిగింది. వాళ్ళిద్దరూ అక్కడ కనపడకుండా మాయమయ్యారు. ఆ విషం ఆ మెట్లపై పడి లావా వర్ణంలా మండుతూ కనిపించింది. అది చూసిన సర్పం ఆశ్చర్యపోయింది. కోపం పెరిగిపోయి వాళ్ళ కోసం పక్కకి చూస్తేనే తన తోకతో విషం పడిన చోట కొలనులో నీళ్ళొచ్చి పడేలా చిమ్మింది. దానితో అక్కడంతా మామూలైపోయింది. ఏం జరుగుతుందా అని అటే చూస్తున్న ప్రదాకి సర్పరాజు విషం వారిని చేరే క్షణం ముందు ఓ వ్యక్తి వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళ చేతుల్ని పట్టుకుని అక్కడి నుంచి మాయమై ఇంకాస్త దూరంగా వచ్చి ప్రత్యక్షమవడం చూసింది. ప్రదాకి అర్థం కాక వచ్చిన వ్యక్తి మాంత్రికుడా తాంత్రికుడా అని వాసన పిలిచి పసిగట్టాలని ప్రయత్నించగా తనకి ఏదో అర్థమై ఒక్కసారిగా అధిపతి అనుకొని అధిపతి అనే పదం వినగానే వ్రత కనులు తెరిచి అధిపతి ఏంటి ప్రదా, మన అధిపతి వచ్చాడు వ్రత అంది. శిలలా ఉన్న వ్రత మరుక్షణం కదిలే బొమ్మలా అటు తిరిగి చూసింది. ఆ సౌష్ఠవం వాళ్ళిద్దరికీ చెప్పేసింది అతనని. అలా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సర్పరాజు మన అధిపతిని గ్రహించక పోటీ పడితే అది అమ్మ శక్తి అంటే దాత్రి కంట్లో పడితే వినాశనం తథ్యం అంటుంది వ్రత. సర్పరాజుకి ఎరుక అవ్వదంటావా వ్రత? కోపం తన మనసును కూడా కమ్మేసిందంటావా అంటుంది ప్రద. హే ఈశ్వర, ఏంటి ఈ మాయ? నీకు నీ శక్తికి పోటీ అంటే కథ ఎలా నడుస్తుందో తండ్రి అనుకుంది ప్రద. ప్రద అయోమయంగా చూస్తూనే మనసులో ఈశ్వరుని తలుచుకుంది. తను కూడా అలాగే. ఇద్దరు ఏమవుతుందా అని అటు చూస్తూ ఉన్నారు. విదర్కి వింధ్యకి ఏదో జరిగినట్టు అనిపించి కళ్ళు తెరిచారు. వాళ్ళిద్దరి ముందు సర్పం వైపు మెడ తిప్పి చూస్తూ నిలబడి ఉన్న శౌర్య కనిపించాడు. విదర్ కంగారుగా రేయ్ నువ్వెందుకు వచ్చావురా? సరే వింధ్యాని తీసుకుని వెళ్ళిపో అన్నాడు. శౌర్య విదర్ వైపు చూసి ఏం జరుగుతుందో, ఆ పాము ఏంటో వీళ్ళేంటో అర్థం కాక అసలు మీరేం చేశారిక్కడ అన్నాడు. అంతలోనే ఆ సర్పం వీళ్ళ అక్కడి నుంచి ఇంకాస్త పక్కకి జరిగి ఉన్నారని గుర్తించి అటు తిరిగి తన 5 తలలను కొద్దిగా వంచి వాళ్ళ మొహాల్లోకి తుంగి చూసింది. అది అలా దగ్గరికి రావడంతో వింధ్య విదర్ చేయి వదిలి శౌర్య చేయి పట్టుకుని గట్టిగా అరిచేసి అది దేవతా సర్పం అన్నయ్య, విదర్ ఈ కొనలోనికి వెళ్లాలని ప్రయత్నించడంతో ఈ పాము ఇలా చేసింది అంది భయంతో. దానితో శౌర్య క్షణం ఆలస్యం చేయకుండా ఆ సర్పానికి నమస్కరిస్తూ మాలో ఎవరూ నిన్ను అవమానించడానికి కానీ నీ శక్తిని పరీక్షించడానికి కానీ రాలేదు, శాంతించండి అన్నాడు. అయినా ఆ సర్పం తలని అడ్డంగా ఊపుతూ కోరలు బయటకు పెట్టి ఊగిపోతుంది. శౌర్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. వింధ్య విదర్ ఆ పాము వైపే చూస్తూ ఉన్నారు. ఆలోచిస్తున్న శౌర్య మనసులో హే లయకారా, ఏదో ఒక దారి చూపు అని కొలలలో ఉన్న శివుని వైపు చూశాడు. మరుక్షణం ఏదో ఆలోచన తట్టి మాయమైపోయాడు. సర్పం శౌర్య మాయమవడంతో ఆశ్చర్యపోయింది. వింధ్య విదర్ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఆ సర్పం వెంటనే విషాన్ని చల్లాలని ప్రయత్నించబోతుండగా మళ్ళీ శౌర్య వచ్చి ముందు నిలబడ్డాడు. వింధ్య విదర్ అర్థం కాక అయోమయంగా చూస్తూ వింతగా భావిస్తుండగా సర్పం శౌర్య గురించి అంచనాకి రాలేకుండా ఉంది. అంతలోనే శౌర్య ఓ చేతిని పైకి అంటూ గాల్లో నిలబడ్డాడు. అది చూసిన వింధ్య నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేస్తే విదర్ ఆశ్చర్యపోయి చూశాడు. ఆ సర్పం కూడా అప్రమత్తం అయినట్టు తల పైకెత్తింది. శౌర్య తన చేతిలో ఉన్న విభూదిని సర్పం తలపై పోసి ఈ గుడికి కానీ ఇక్కడ సంపదకి కానీ మేము ఏ హాని చేయదలుచుకోలేదు నాగరాజా, తెలియక ఈ కొలనులోనికి వచ్చినందుకు క్షమించమని విన్నపించుకుంటున్నాను అని నమస్కరించాడు. ఆ విభూది శౌర్య అంతకుముందు ఒకసారి శివునికి అభిషేకం చేసింది. ఆ విభూది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరిని తాకి వచ్చిందనేది ఆ సర్పానికి అర్థమైంది. అయితే ఇప్పటి వరకు ఆ సర్పంకి కోపంతో మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయో లేక మనసు గ్రహించిందో వెంటనే తల వంచి నమస్కరించినట్టు శౌర్య ముందు నిలబడింది. విదర్ వింధ్య ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు కొలను నుంచి లేచినప్పుడు అక్కడున్న శివుని విగ్రహం ముందు కూడా అలానే తల వంచింది. అంతలోనే ఆ 40 అడుగుల సర్పం వల్ల 4 లేక 5 అడుగుల సర్పం అంటే ఒక మామూలు పాములా మారిపోయి శౌర్య వైపు చూసి బరబరా కొలనులోకి వెళ్ళిపోయి కొలనులో నిద్రలో ఉన్న తామరలను గాల్లో నిలబడి ఉన్న శౌర్య కాలికి వచ్చి తగిలేలా దాని తోకతో విసిరి తన తప్పుని మన్నించమని కోరుతూ నీళ్లపైన నిలబడి శౌర్య వైపే చూసింది.
శౌర్య ఒక్కసారి నేలపైన కాలు మోపి తన విన్నపాన్ని మన్నించినందుకు ఆ సర్పానికి నమస్కరించాడు. ఆ సర్పం వెంటనే నీళ్ళల్లో కదులుతూ కొనలలోనికి రమ్మన్నట్టు ఆ తామరను వరుసగా మెట్లుపై పరిచే విధంగా తన తోకతో విసురుతూ స్వాగతించింది. అక్కడ కనిపిస్తుందంతా ఇంకో లోకంలో అనిపించింది విదర్ వింధ్యాలకి. శౌర్య మాత్రం సర్పానికి నమస్కరించి అక్కడి నుంచి వింధ్యా విదర్ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ సర్పం అటు చూసి మౌనంగా వెనక్కి తిరిగి లోనికి వెళ్ళిపోయింది. సమసిపోయింది వ్రదా అంటుంది ప్రద. లేదు, అస్సలు సమస్య ప్రారంభానికి సన్నద్ధం అవుతూ ఉంది. ప్రద కాలం చేసే గారడి చూడాలిక అంది వ్రద. ప్రద ఆలోచిస్తూ కళ్ళు మూసింది. వ్రద నిశ్చింతంగా కళ్ళు మూసుకుంది. శౌర్య వింధ్య విదర్ దగ్గరకు వచ్చాడు. వింధ్య ఈసారి శౌర్యకి భయపడుతూ విదర్ చేయి పట్టుకుని వెనక్కి నిలబడింది. శౌర్య కాస్త కోపంగా, ఈ గుడి విషయంలో ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? కొలంలో మరింత లోపలికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఏం చేయాలని వచ్చారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రాణాలు పోయేవి తెలుసా అన్నాడు కోపంగా. వింధ్య భయంగా చూస్తుంది. విదర్కి శౌర్య అయినా ఇతను అని అనుమానంతో చూస్తున్నాడు. శౌర్య మాత్రం ఆపకుండా, ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి రావటమే ప్రమాదం, పైగా ఆ కొనలలో అంతలోనికి వెళ్ళడం ప్రమాదం అని తెలిసి ఎందుకు వెళ్ళావురా విదర్? ఏమనుకుంటున్నావు నీ గురించి అని అన్నాడు విదర్ వైపు తీక్షణంగా చూస్తూ. విదర్ వింధ్యాతో కలిసి 2 అడుగులు వెనక్కి వేసి, నువ్వు అసలు శౌర్యవేనా? ఏ సహాయం లేకుండా గాల్లోకి వెళ్ళి ఎలా నిలబడ్డావు? ఎలా మాయమై కనపడుతున్నావు? పైగా ఈ గుడినే చూడలేదని నాతో చెప్పావు. అలాంటిది ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి రాకూడదని, ఆ కొలనులోనికి వెళ్తే ప్రమాదమని ఎలా తెలుసు నీకు అని ప్రశ్నించాడు. వింధ్య భయంగా చూస్తుంది శౌర్య వైపు. శౌర్యకి అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ ముందు అప్రయత్నంగా తన శక్తిని వాడానని. కానీ తప్పలేదనుకుని వాళ్ళ వైపు చూసి ఏం చెప్పినా నమ్మరని అర్థం అవడంతో ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాడు. కాసేపటికి, నేనైతే శౌర్యాని అన్నాడు. విదర్, అవునా? మరెలా మనిషి చేయలేనివి చేస్తున్నావు అన్నాడు. శౌర్య సూటిగా చూస్తూ, కొన్ని ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేవు అన్నాడు. వింధ్యాకి ఆ రోజు తనని దాత్రి కాపాడింది గుర్తొచ్చి వెంటనే, దాత్రిలా నీకేమైనా పవర్స్ ఉన్నాయా అన్నయ్య అంది అంతే భయంతో. శౌర్య, దాత్రికి పవర్స్ ఉండడమేంటి అన్నాడు. అమావాస్య రోజు రాత్రి జరిగింది మొత్తం చెప్పింది. విదర్ వింధ్య మాటలకి ఆశ్చర్యపోతే శౌర్య మనసులో, దాత్రికున్న శక్తి సమయానుగుణంగా బయటపడుతుందేమో అనుకున్నాడు. చెప్పాను కదా కొన్నిటికి సమాధానం లేవని. నేను శౌర్యని, తను దాత్రిని అన్నాడు. వింధ్య మాటలతో నమ్మకం కుదిరి విదర్ వెంటనే శౌర్యాన్ని హత్తుకుని సారీరా అన్నాడు. అర్థం చేసుకున్నావు కదా అని విదర్ని వెన్ను తట్టి వింధ్య వైపు చూస్తూ, భయపడుతున్నావా వింధ్య నువ్వు అన్నాడు శౌర్య. అబ్బే లేదన్నయ్యా అంటుంది. కానీ వణుకుతున్న చేతుల్ని నిలుపుకోలేక ఒక చేత్తో ఇంకో చేతిని పట్టుకుంది. శౌర్య నవ్వి, ఇలారా అని విదర్ని దూరం జరిపాడు. వింధ్య దగ్గరికి రాగానే తన తలపై చెయ్యి వేసి, కొన్నిటిని అలా వదిలేయాలి, వాటికి సమాధానం కాలమే చెప్తుంది అని తన చుట్టూ చెయ్యి వేశాడు. వింధ్యకి వెన్నులో ఉన్న వణుకు ఎక్కడికో పారిపోయింది. నా గురించి కానీ దాత్రి గురించి కానీ మీరు ఎవరికీ చెప్పొద్దు. అలాగే ముందు మీరిక్కడ తెలుసుకోవాలి అనుకుంటున్న విషయం ఏంటో నాకు చెప్పండి అన్నాడు శౌర్య. చెప్తాం కానీ నువ్వెలా వచ్చావు ఇక్కడికి అన్నాడు విదర్. శౌర్య వాళ్ళని ఫాలో అవుతూ గుడి వరకు వచ్చి ఆగిపోయానని చెప్పాడు. మరి లోపలికి ఎందుకు రావాలనిపించింది అన్నయ్య అంది వింధ్య. ఆ సర్పం వెనక ఉన్న దివ్య కాంతి వల్ల గుడి నుంచి వింత కాంతి బయటపడుతూ కనిపిస్తుంది. ఏమైందో అనుకున్నాను, వచ్చేవాణ్ణి కాదు, కానీ మీకేమన్నా అయితే అనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా వచ్చేసా. నేను వచ్చేసరికే ఆ సర్పం కోరలు తెరిచి ఉంది. వెంటనే విషం చల్లింది. నేను మిమ్మల్ని చేరి ఆ విషం మీపై పడకుండా అక్కడి నుంచి మాయం చేశాను అంతే. విదర్ ఓహో అన్నాడు. మీరు చెప్పండి, ఎందుకు ఇంత నైట్ వచ్చారు అన్నాడు. ఆ కొలను లోపల ఉన్న చిత్రాల గురించి, ఇప్పుడు తన లోనికి వెళ్ళినప్పుడు కనిపించిన తలుపు లాంటి ఆకారం గురించి అంతా వివరంగా చెప్పాడు శౌర్యతో విదర్. శౌర్య ఆలోచిస్తూ ఒక్కసారి గుడిని చూస్తాడు. ఆ గుడి తను ఇంతకు ముందే చూసినట్టు అనిపించడంతో అంతా చూస్తూ ముందుకెళ్తున్నాడు. వింధ్య విదర్ కూడా శౌర్య వెనకే వెళ్లారు. శౌర్య ఏదో తన్మయత్వానికి లోనవుతూ ఉన్నాడు. అది ఎలాంటి భావం అంటే, చిన్నతనంలో మనకి చాలా జ్ఞాపకాలున్న ఒక చోటుని పెద్దయ్యాక చూస్తుంటే మనసుకి కలిగే ఓ భావం. నిన్న రాత్రి వచ్చి గుడిలో ఏవైనా ఉందా అని వెతికాడు, కానీ సరిగ్గా గుడిని చూడలేదు. శౌర్యాన్ని చూస్తున్న వింధ్య, ఏమైందన్నయ్యా అంది. నిన్న రాత్రి నేను ఈ గుడికొచ్చాను, కానీ నాకు ఎలాంటి భావన కలగలేదు. కానీ ఇప్పుడు ఏదో తెలియని భావం కలుగుతుంది అన్నాడు శౌర్య. ఆ మాటలు విన్న ప్రద, చెప్తే నువ్వు నమ్మలేదు కదా వరద. నేను అధిపతి ఇక్కడికి వచ్చినప్పుడు వాసన పసిగట్టి చెప్తే నువ్వు నాది భ్రమ అన్నావు కదా అంది.
సరే ఇప్పుడు నమ్ముతున్నానులే అంది వరద. మళ్ళీ వాళ్ళిద్దరి సంభాషణ ఆగిపోయింది. కానీ వింధ్య, మనం కాక ఇక్కడ ఇంకెవరో ఉన్నారు అంది వింధ్య. విదర్ చుట్టూ చూస్తున్నాడు ఆ మాటకి. గుడిని చూస్తూ ఆలోచనలో ఉన్న శౌర్య గణాలు అన్నాడు. వాళ్ళిద్దరూ శౌర్య వైపే చూస్తున్నారు ఆ మాటతో. శౌర్య మాత్రం ఇక్కడ గణాలు ఉన్నాయి, గుడికి కాపలా ఉండే గణాలు ఉంటాయి అన్నాడు. వింధ్య విదర్ ఆశ్చర్యంగా గణాలా అన్నారు. శౌర్య వాళ్ళ వైపే చూస్తాడు. గణాలంటే ఏంటన్నయ్యా అంది వింధ్య. నేనన్నానా గణాలని అన్నాడు శౌర్య. ఇప్పుడే కదరా నీకు తెలిసినట్టు చెప్పావు అన్నాడు విదర్. అవునా అని శౌర్య ఆశ్చర్యపోయి, గణాలంటే సేన, రాజ్యానికి సైన్యం ఉంటుంది కదా, ఆ రాజ్యాన్ని కాపాడుకోవడానికి. అలానే దేవతలకి గణాలుంటాయి, సేవలు అందిస్తూ ఉంటాయి. అయితే రాక్షసులు ఎలా కాలగర్భంలో కలిసిపోయారో ఈ దేవగణాలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయని నానుడి అన్నాడు. ఇద్దరూ శౌర్య చెప్పేది ఇంట్రెస్ట్గా ఉండడంతో వింటూ ఉన్నారు. సరే ఇక వెళ్దాం అన్నాడు శౌర్య. ఇద్దరూ తల ఊపారు. శౌర్య తన 2 చేతులతో వాళ్ళ చేతులను పట్టుకుని మాయమై ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. అలా వాళ్ళు క్షణంలో ఇంటి ముందు నిలబడడంతో వింధ్య ఆశ్చర్యపోయి నమ్మలేక బొమ్మలా నిల్చుంది. శౌర్య పదండి అన్నాడు. విదర్ ఆశ్చర్యపోయినా తేరుకుని శౌర్య వైపు చూస్తే అప్పుడే అనుకోకుండా ఆశ్చర్యంలో మునిగిపోయిన వింధ్యాని చూసి, శౌర్య నీ చెల్లి చూడరా పాపం అన్నాడు నవ్వుతూ. శౌర్య వింధ్య వైపే చూస్తాడు. వింధ్య ముందున్న ఇంటిని తన నుంచి ఉన్న నేలని చూసుకుంటూ ఉంది అయోమయంగా. శౌర్య వింధ్య అని కదిలించాడు. అప్పుడు తేరుకుని, అన్నయ్య ఏంటిది బాబోయ్ అని చుట్టూ చూసుకుని, ఇన్ని వింతలు నేను చూడలేకపోతున్నాను అంది. శౌర్య నవ్వి కూల్ పద అన్నాడు. వింధ్య కూడా తలూపింది. విదర్ నవ్వు ఆపుకొని బాయ్ అని వెళ్ళిపోతున్నాడు. వింధ్య ఓయ్ లోనికెళ్ళాక తల తుడుచుకోలేదంటే అంతే అంది. విదర్ ఓకే థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. శౌర్య వింధ్య వైపు చూస్తూ ఉన్నాడు. వింధ్య శౌర్యాన్ని చూసి, మహా పోజ్ కొడుతూ ఉంటాడు కదన్నయ్య నీ ఫ్రెండు, ఇందాక కూడా ఎంత మొత్తుకున్నాను వద్దయ్యా తండ్రి, ఆ కొలను నుంచి బయటికి రా స్వామి పోదామని. తను రాడాయే, పైగా ఇంకేం డైలాగ్ వేశాడో తెలుసా అన్నయ్య, నాకేదైనా అయితే శౌర్యతో మా అమ్మ వాళ్ళని చూసుకోమని చెప్పు అన్నాడు. లాగు పెట్టి కొట్టాలనిపించింది అన్నయ్య, ఏం చేయాలో అర్థం కాలేదు. రెండోసారి కూడా ఏడ్చేశాను నా జీవితంలో. మొదటిసారి వజ్ర వల్ల ఏడ్చాను, రెండోసారి నేను భయపడిపోయి ఏడ్చాను. పైగా ఆ పాము పైకి వచ్చి కూరలు తెరిచినప్పుడు ఉంది చూడన్నయ్యా, లబ్డబ్ అని నా గుండె కొట్టుకొడు నాకే వినిపిస్తూ టార్చర్ చేసింది. అయినా అంతా నేనే చేశాను. ఇలాంటి సమయంలో గుడికి తీసుకుని పోయాను, గుడి వెనక కథ తెలుసుకోవడానికి వీళ్ళని ఇక్కడికి రప్పించాను అని నోరు జారేసింది వింధ్య. శౌర్య అంతా శ్రద్ధగా వింటూ, నువ్వు రప్పించడమేంట్రా అన్నాడు. దెబ్బకి నాలిక కొరుక్కుంది వింధ్య. ఇద్దరి మధ్య మౌనం. శౌర్య మళ్ళీ అడిగాడు. వింధ్య తన గురించి చెప్పింది, అలాగే ఇక్కడికి ఎందుకు వచ్చిందో కూడా చెప్పింది. ఓ వెరీ గుడ్ రా, కానీ ఈ గుడి గురించి ఆ బుక్లో ఏం రాస్తుంది అన్నాడు శౌర్య. వింధ్య తెలియలేదన్నయ్య, ఇప్పుడైతే తెలుసుకోవాలని కూడా లేదు. ఆ సర్పం వామ్మో అని భయపడినట్టు భుజాల దగ్గరికి లాక్కుంది. శౌర్య వింధ్య భుజంపై చెయ్యి వేసి, ఇక మర్చిపో వెళ్ళి పడుకో అన్నాడు. నువ్వు కూడా పద అన్నయ్య అంది వింధ్య. హా అని వెళ్ళాడు శౌర్య. విద డ్రెస్ చేంజ్ చేసుకుని ఆలోచిస్తూ పడుకున్నాడు. వింధ్య మాత్రం దుప్పటి కప్పుకుని ఏమీ ఆలోచించకుండా పడుకుంది. ఎందుకంటే తనకి ఆ పాముని తలుచుకున్నా భయం వేస్తుంది. శౌర్య మాత్రం గదికి వెళ్ళగానే మాయమయ్యి దాత్రి దగ్గరికి చేరుకున్నాడు. బయటనే ఉండి లోనికి తొంగి చూసి దాత్రి పడుకుందో లేదో నిర్ధారించుకోవాలనుకున్నాడు. అప్పటి వరకు శౌర్య వస్తాడని ఎదురు చూస్తున్న దాత్రి అప్పుడే పడుకుంది. తన నిద్రపోవడంతో లోన ప్రత్యక్షమై దాత్రి నుదుటిని తాకబోయి కూడా పసిగట్టేస్తుంది బేబీ డాల్ అనుకుని అక్కడే తనకి చేరువుగా కూర్చుని తననే చూస్తూ ఉన్నాడు. తొలి కూత కూయగానే దాత్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పటిలానే యథావిధిగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. శౌర్య, తేజ్, తాన్య, రామ్లతో అంతకుముందు వచ్చిన కేసు గురించే మాట్లాడాడు. తాన్య ఆ టీం వాళ్ళంతా సెట్ చేసేసారంట సార్ అంది. శౌర్య కూడా సరే అయితే అన్నాడు. ఇంతలో వింధ్య రెడీ అయి బయటికి వెళ్తూ కనిపించింది. శ్యామ్లా గారు ఎక్కడికే టింగరంగా అని రెడీ అయ్యావు అన్నారు. మీ ఆయనకి పిల్లని చూద్దామని వస్తావా నువ్వు కూడా, రావాలి అనుకుంటే మంచి చీర కట్టుకోవచ్చు అని ముందున్న జడని వెనక్కి వేసింది వింధ్య. వింధ్య వెటకారం చూసి తేజ్, తాన్యాలకి నవ్వు వచ్చింది. శౌర్య అటు చూస్తూ ఉన్నాడు. నీ ముక్కు తాడు వేసేవాడు రావట్లేదే, వస్తేనా అన్నారు శ్యామ్లా గారు. వస్తే ఏంటి, నీతో పాటు అతను నన్ను తిడతాడు అంతేనా, పొద్దున్నే నన్ను అరిపించకు బామ్మ అని కోపంగాని విసురుగా బయటికెళ్తోంది. వాకింగ్ అని వస్తున్న విదర్ బయట వస్తున్న సూర్యుని కిరణాలు ఆస్వాదిస్తూ
వచ్చి చూడకుండా వింధ్యాకి తగులుతాడు. వింధ్య చిరుబురులాడుతూ నేలను చూస్తూ వస్తుంది. దానితో తను చూడలేదు. విదర్ వచ్చి తగలగానే వింధ్య పడిపోబోతుందేమో అని తన చేతుల చుట్టూ చెయ్యి వేసి నిలబడ్డాడు. ఎవరయ్యా బాబు అంటూ చూసింది వింధ్య. విదర్ కనిపించడంతో నీకేం పనిలేదా అంది వెంటనే. విదర్ ఆశ్చర్యపోయాడు వింధ్య మాటలకి. వింధ్య తన కళ్ళని తిప్పుతూ సైగ చేసింది. విదర్ వెంటనే వెనక్కి తిరగబోతే తిరగకు అని చిన్నగా చెప్పి, ఎప్పుడు చూడు పనిగట్టుకుని వచ్చి పడతావు, ఏం పని లేనట్టు. నీకు లేకపోవచ్చు, అందరికి కూడా అలా ఎలా ఉంటుంది, అర్థం చేసుకోవే, నీ మతం నీదే అంటూ కయ్యని అరుస్తూ ఉంది. మల్లిక అక్కడికొచ్చి, ఏంటే అలా అరుస్తున్నావు పాపం పిల్లాడిపై? ఇతనో పిల్లాడు నువ్వో పిల్ల అంది. విదర్ నోటిపై చెయ్యి వేసుకున్నాడు. పొద్దున్నే దీన్ని కదిలించుకోవడం ఎందుకు అనుకున్న మల్లిక పల్లెకిలేస్తూ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావుగా, వెళ్ళు అంటూ లోనికి వెళ్ళిపోయింది. మెడ వంకరబోయేలా మల్లిక వెళ్లే వైపు చూస్తూ తన పెదవులు కదిలిస్తూ తిట్టుకుంటుంది. తన తనువుకి పొద్దున్నే ఆ చల్లటి గాలి తగిలి ఎంత హాయిగా ఉందో వింధ్య అని అలా చూస్తుంటే విదర్ మనసుకి అంత హాయిగా ఉంది. అలా చూస్తూ ఉన్నాడు. వింధ్య మూతి తిప్పుకుంటూ మెడ తిప్పి విదర్ని చూసి కళ్ళెగరేసింది. విదర్ అమాయకంగా చూశాడు. అలా చూడకు, నిన్ను అనలేదులే విదర్. ఆవిడ ఉందే, వాళ్ళ అమ్మాయిని మా అన్నయ్యకి కట్టబెట్టాలని ప్లాన్లో ఉంది. ఇప్పటి వరకు ఊళ్ళో లేదు, అందుకే ఇంటికి రాగానే ఇటు వచ్చేసింది అంది వింధ్య. శౌర్యాక అన్నాడు విదర్. హా అవును అన్నాడు వింధ్య. విదర్ అది జరగని పని అన్నాడు. ఏంటో ఆవిడ ఆనందం అని వెళ్ళిపోయింది. విదర్ వింధ్య చేయి పట్టుకున్నాడు. వింధ్యకు అర్థం కాక ఆగిపోయి ఏమైంది అన్నట్టు వెనక్కి తిరిగి చూసింది. నీ చర్మం చాలా కోమలంగా ఉంది అన్నాడు విదర్ వింధ్య చేతి వైపే చూస్తూ. విదర్ ఆ మాట చెప్పగానే వింధ్య నవ్వింది చూడండి. ఆ నవ్వులో కొట్టుకుపోయింది విదర్ గుండె. అలా చూస్తున్నాడు. వింధ్య ఇంకో చేత్తో విదర్ భుజంపై తట్టి, పిఎస్ సోప్ యాడ్కి ట్రై చేస్తున్నావా ఏంటి అని నవ్వుతూ చేయి విడిపించుకుని వెళ్ళిపోయింది. విదర్ ఓయ్ అంటూ అయోమయంలో పడి నిజంగా అన్నాడు. వింధ్య వెనక్కి తిరిగి అయితే సోప్ ఎఫెక్ట్లే అబ్బా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది. విదర్ అలానే చూస్తూ నిలబడ్డాడు. బయట నుంచి నందావిహార్ వస్తూ భుజాన వేసుకున్న కండువాతో మొహం తుడుచుకున్నాడు. విదర్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోనికి వెళ్ళిన మల్లిక అక్కడే ఉన్న శ్యామల గారిని చూసి, పెద్దమ్మ, నీ మనవరాలు ఇలా రెడీ అయి బయటికి పంపకపోతే ఇంట్లో ఉంచలేవా? ఇలా బయటికి వెళ్తేనే అలాంటి మూర్ఖుడు కంట్లో పడేది, ఆ తర్వాత మనం బాధపడేది అంది. శౌర్య, తేజ్, తాన్య, రామ్ కూడా ఆ మాటలు విన్నారు. ఆ మాటలు వాళ్ళలో ఎవరికీ నచ్చలేదు. శ్యామల గారు, ఆ పిల్లేమో మన మాట వినదు, వీళ్ళేమో దానికి పెళ్లి చేయరు, దానికేమో ఖాళీగా ఉంటే ఒకచోట కాలాగదు అంది. బామ్మ, ఆడపిల్ల బయటకెళ్తే ఏదో అవుతుందని బొమ్మలా ఇంట్లో దాచుకోలేం కదా. ఆవిడికి వింధ్య గురించి తెలియకపోవచ్చు, కానీ వింధ్య ఏంటి అనేది నీకు తెలుసు కదా. పెళ్ళంటావా, దానికంటూ ఒక సమయం రావాలి కదా బామ్మ అన్నాడు పెద్ద గొంతుతో. అందరూ బయటకొచ్చారు శౌర్య మాటలకి. విశ్వేశ్వరరావు గారు అక్కడికొచ్చి వింటూ ఉన్నారు. మల్లిక, ఆవిడేంట్రా, నేను మీ మేనత్తని, పైగా పిల్లనిచ్చే అత్తని కూడా అంది. శౌర్య ఒక్క చూపు చూశాడు. దానితో మల్లిక నోరు మూసేసింది. శౌర్య ఆవిడ వైపు చూస్తూ, ఆడపిల్లకి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడం కాదండి. ఇల్లు దాటాక నీకు ఎదురుపడిన ప్రతి ఆడపిల్లని నీ చెల్లిగా అనుకోమని చెప్పండి అబ్బాయిలకి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మల్లిక మతిపోయింది శౌర్య మాటలకి. విశ్వేశ్వర్ గారు, కొడుకుని ఎలా పెంచావో అనుకున్నాన్రా, నాకన్నా బాగా పెంచావు పార్దు అన్నారు మెచ్చుకోలుగా. పార్దుగారు నవ్వినట్టు ఒక నవ్వు విసిరి, వాడి మాటలు పట్టించుకోకు మల్లిక అన్నాడు. నా అల్లుడే కదా అన్నయ్య అంది మల్లిక. వెంటనే మాధవి గారు పార్దుగారి చేయి పట్టుకున్నారు. పార్దుగారు మాధవి గారి వైపే చూశారు. నందగోపాల్ గారు అప్పుడే అనుకోకక్క, ఎవరికి ఎలా రాసిపెట్టుందో అన్నాడు. లేదురా, నేను అన్నయ్యతో వియ్యం అందుకోవాలని ఇప్పటి వరకు పద్దుకు పెళ్ళి అవ్వలేదు అన్నాడు. విశ్వేశ్వరరావు గారు పార్దు మాధవి గారుల మొహాన్ని పరిశీలిస్తున్నారు. ఆ మాటతో పార్దు గారు, చూడమ్మ మల్లిక, దీన్ని ఇక్కడితో వదిలేయి, లేదంటే సమస్యగా మారచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ వెనకే మాధవి గారు కూడా వెళ్ళిపోయారు. ఇలా అయితే ఎలా అవుతుంది నా కూతురు పెళ్ళి అని మల్లిక మనసులో అనుకుని, మళ్ళీ వస్తానులే పెద్దమ్మ అని వెళ్ళిపోతుంటే నందావిహార్ ఎదురయ్యాడు. నందావిహార్లోనికొచ్చి, ఏమైంది, మల్లిక వచ్చింది అన్నాడు. నందగోపాల్ వివరంగా చెప్పాడు. ఇన్నాళ్ళ తర్వాత ఇంటికొస్తే అన్నయ్యకి వదినికి ఏంటి ఈ తలనొప్పి అన్నాడు. ఏం కాదులే అన్నయ్య, పెద్దన్నయ్య అలా అనుకోడులే అన్నాడు నందగోపాల్. నందావిహార్ కూడా సరలే చిన్న అని వెళ్ళిపోయారు. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్యామల గారు అక్కడే కూర్చొని ఉంటే విశ్వేశ్వరరావు గారు, ఏంటోయ్, మనవరాలి పెళ్లికి ఎలా తయారవ్వాలని, ఏం కొనాలని ఆలోచిస్తున్నావా అన్నారు. ముందు పెళ్లి కుదరాలి కదా అన్నారు శ్యామల గారు.
కుదురుతుందిలే, జాతర అయ్యాక నీ మనవరాలు పెళ్లి బాజాలు మోగనున్నాయి చూడు అని బుగ్గపై తట్టి వెళ్ళిపోయారు. శ్యామల గారు ఆశ్చర్యపోయినా ఆనందపడిపోతూ ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే సంబంధం ఎక్కడో సిద్ధం చేసినట్టే ఉన్నారు అనుకున్నారు. గదిలోకి వెళ్ళిన పార్థుగారితో, ఎందుకు సందేహిస్తున్నావు, మీరు చెప్పేయచ్చు కదా వాళ్ళకి శౌర్య పెళ్లి గురించి అన్నారు మాధవి గారు. పార్థుగారేమో, ఏమో మాధవి, మనవడిని చూశాక వీడికి ఇది చేయాలి అది చేయాలని ముచ్చట పడతారు కదా, నేను ఇప్పుడు ఇలా చెప్తే వాడి పెళ్లి విషయమై కూడా ఒక్క మాట కబురు పెట్టకుండా చేసుకున్నామంటారో లేక మేము అవసరం లేవు అనుకున్నారని అనుకుంటారో అన్న భయం మాధవి, అందుకే ఆగుతున్నాను అన్నారు. మాధవి గారు ఆయన వైపు, నాకేం అర్థం కావట్లేదండి, కానీ శౌర్యకి దాత్రికి అన్యాయం జరగకూడదు. జరగనివ్వద్దు మాధవి, అలా అనుకుంటే అస్సలు ఆగను అన్నారు పార్థుగారు. విశ్వేశ్వరరావు గారు బయటకు వచ్చేసరికి ఊహాగారు విద్దరిని తీసుకుని ఓ చోట కూర్చోబెట్టుకొని కనిపించారు. ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఊహాగారిని చూసిన ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఊహాగారు విదర్తో, అలా కాదు నాన్న, కొన్నిటిని మనసుతోనే చూడాలి అని చెప్తూ ఉన్నారు ఏదో విషయమై. ఇంతలో విశ్వేశ్వరరావు గారు, అమ్మా మీకిక్కడ సౌకర్యంగానే ఉంది కదా అన్నారు. ఊహాగారు వెంటనే పైకి లేచి, హా పెదనాన్నగారు అన్నారు. సరే అమ్మా అని విశ్వేశ్వరరావు గారు వెళ్ళిపోయారు. నీకు ఇలాంటి మంచి కుటుంబంలో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా విదర్ అన్నారు ముచ్చటపడుతూ ఊహాగారు. ఇంకా నయ్యం, ఈ కుటుంబంలో ఉన్న అమ్మాయితో అనలేదు అన్నాడు విదర్. ఓ అవునా, అయినా వింధ్యాకి నువ్వు సెట్టు కావురా, పాల మీద పాల మిగడలా ఉండే ఆ అమ్మాయికి పాలకోవాలంటే నీకు సెట్ కాదు అన్నారు నవ్వుతూ ఊహాగారు. మమ్మీ, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అన్నాడు రిథమిక్గా. అయ్యో అని మెటికలు విరిచి, నీ ఇష్టమే మా ఇష్టం, కానీ త్వరగా పెళ్లి చేసుకోరా ముసలాడి వైపు అని అంటుండగానే ఊహాగారి నోటిపై విదరి చెయ్యి వేసి, అమ్మా ఆపు, ఎవరైనా వింటే నిజంగా నేను ఏజ్ బార్ అనుకుంటారు అన్నాడు. ఊహాగారు నవ్వుతూ, సరేలే అని చెయ్యి తీసి, ఫ్రెష్ అవ్వు, కాసేపు నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడాలి అన్నారు ఊహాగారు. ఫ్రెండ్స్ అంటే యామిని గారు దామిని గారా అమ్మా అన్నాడు విదర్. ఊహాగారు, కాదు నాన్న, తాన్య, తేజ్, రామ్ వీళ్ళే అని నవ్వుతూ, సరే వెళ్ళు పో అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మా అని మనసులో అనుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు విదర్. వింధ్య వెళ్తుంటే పరం ఎదురై, పొద్దు పొద్దున్నే ఎక్కడికి వింధ్య అన్నాడు. నాకేం పనులుంటాయి బాబాయ్, ఏటో ఒకటి పోతూ ఉంటా, మీకు పనులుంటాయిగా మీరు వెళ్ళండి అంది వింధ్య. పరోక్షంగా నీ పని నువ్వు చూసుకో అంటున్నావు అంతేగా అన్నాడు పరం. అలా ఏం కాదు బాబాయ్ అంటే పరం, పర్లేదులే వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు. పెద్దగా ఏమీ ఆలోచించకుండా దాత్రి దగ్గరికి వెళ్ళింది వింధ్య. నిన్నటిలానే తనతోనే ఉంది. అయితే చాలా సమయం గడిచాక బయట ఎవరో ఉన్నారనిపించి దాత్రి ఇప్పుడే వస్తాను వింధ్య అని పైకి లేచింది. వింధ్య, ఒక్క నిమిషం, నువ్వేంటి ఈ షర్ట్ని వదలకుండా పట్టుకుని ఉంటున్నావు అంది. దాత్రి నుంచుని ఆ షర్టు వేసుకుంటూ, దీనిలో నా బాధని మాయం చేసే మంత్రం ఉందిలే అని బయటకొచ్చింది. బయట వింధ్య వాళ్ళ అన్నయ్య కనిపించాడు. వెంటనే లోనికి వెళ్ళిపోయింది. వెళ్ళి కూర్చున్నాక అతని గుర్తు చేసుకుంది ఎందుకో. ఎప్పట్లానే ఉన్నాడు, కానీ గ్లాసెస్ పెట్టుకోలేదు. దానితో అతని కళ్ళల్లో భావాలు కనిపిస్తున్నాయి. ఏదో బాధ, ఎవరో దూరంగా ఉన్నారన్న ఆవేదన. వెంటనే లేచి బయటకు వచ్చింది. అక్కడ అతను కనిపించలేదు. దానితో దాత్రి మనసులో, నేనే శౌర్య ఆలోచనలతో ఎక్కువ ఊహించుకుంటున్నానేమో అనుకుని వెళ్ళిపోయింది. వింధ్య ఏమైంది అని అడిగింది. దాత్రి మనసులో, ప్రేమ అనే మత్తు పీక్స్లోకి ఎక్కి కూర్చుందనుకుని, ఏం లేదులే వింధ్య, నువ్వు ఇలా రోజూ నా కోసం రావటం ఇబ్బందిగా లేదా అని అడిగింది. ఈ ఊర్లో నీకు తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే కదా, అప్పుడు నువ్వు ఇలా ఉంటే నీకు తోడుగా ఉండడం నాకు ఇబ్బంది ఏమవుతుంది అంది వింధ్య. నేను బాగున్నాను వింధ్య ఇప్పుడు అంది. వింధ్య నవ్వి, అయితే నేను నీతో ఉండకూడదా అంది. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని అంతేలే అంది దాత్రి. నాకు ఇబ్బంది లేదు అన్నాను కదా, ఎందుకు దాత్రి అంది. దాత్రి తలూపింది. శౌర్య ఆ చుట్టుపక్కలే ఉన్నాడు. తన మనసుకి ఏమీ తోచట్లేదు. దాత్రి చెంతకి చేరే వరకు తన మనసుకి ఈ చింత తప్పదని తన్ని తానే తిట్టుకుంటూ ఉన్నాడు. సాయం సమయం అయ్యాక వింధ్య వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన వింధ్యతో, ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు అని కోపంగా అడిగింది ఆమెని. నా స్నేహితురాల దగ్గరికి వెళ్ళానమ్మా అంది. వయసుకొచ్చిన ఆడపిల్ల, ఇలా వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? చూడమ్మా, నేనేంటో నాకు తెలుసు, నా కుటుంబానికి కూడా తెలుసు అనుకుంటున్నా. అలాంటప్పుడు ఎవరి గురించి ఆలోచించి నా మనసుని ఎందుకు బాధ పెట్టుకుంటాను అని గదికి వెళ్ళిపోయింది వింధ్య. ఆ మాటలు పైనుంచి విన్న శౌర్య వింధ్య గదికి రాగానే తన వద్దకి వెళ్ళిపోయి, సారీరా అన్నాడు. ఎందుకన్నయ్యా అంది ఆశ్చర్యంగా. నా వల్ల నిన్ను అందరూ తిడుతున్నారు అన్నాడు.
అది వాళ్ళకి నాపై ఉన్న ప్రేమతో కలిగే భయంలే కానీ అన్నయ్య నువ్వు అది పట్టించుకోవద్దు. పర్లేదురా, రేపు వెళ్ళకు తన దగ్గరికి, ఏం కాదు, ధాత్రి ఇప్పుడు బాగానే ఉందిగా, ఇకపై బాగుంటుంది కూడా అని వెంటనే ఇంకేం వినకుండా వెళ్ళిపోయాడు. వింధ్యాకి ఎందుకో బాధేసింది, అలా ఉండిపోయింది. నైట్ ఫ్రెష్ అయి బయట గార్డెన్లో తిరుగుతూ ఉంది. శౌర్య ధాత్రి కంట పడాలా వద్దా అని ఆలోచిస్తూ తన తినకుండానే ఊళ్ళోనే నడుచుకుంటూ ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి తిరుగుతూ ఆలోచనలతో ఉన్నాడు. అది మైదానం లాంటి చోటు అన్నమాట. నల్లని నిషీదిలో చల్లని గాలి శబ్దం తప్ప ఏమీ వినిపించట్లేదు. తనకై తను ధాత్రికి ఎలా ఎదురుపడాలి, ఎలా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. చాలాసేపు అవడంతో అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు. అలా ఆలోచనలతో ఉండడం వల్ల నడుస్తూ వెళ్తున్నాడే కానీ మాయం అవ్వాలి అనుకోలేదు. అలా ఇంటికి వస్తున్న శౌర్య చేతిని ఎవరో పట్టుకుని తన బలమంతా ఉపయోగించి ఒక తాటాకు ఇంట్లోకి లాగారు. శౌర్య ఎవరా అని ఆశ్చర్యపోయి లోనికెళ్ళి నిలబడ్డాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.